సరస్వతి ఏంటమ్మా ఏమైంది? అది కావాలా? నేనే నీకోసం రాలేదు, నా సీతకొక చిలుక కనిపించిందా? సీతకొక చిలుక నా భుజం మీద వాలింది. నువ్వు ఇస్తావా? నేను పట్టుకోనా? చేతులు ఖాళీగా లేవు, నువ్వే పట్టుకో. అక్కడ కాదు, అక్కడ కాదు, కింద 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 కాదు, పైకి 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 పైకి. అమ్మయ్యా, లేచిపోయింది. నన్ను కళ్ళు మూసుకోమని గేమ్స్ ఆడుతున్నావా? ఎక్కడుంది? స్టడీ స్టడీ కదలొద్దు. తలుపుతి, లోపల సీతాకోక చిలుకుంది. తలుపుతి. బట్టలేసుకుని తీస్తా. స్టడీ కదలకు కదలకు. దొరికింది. ఇదిగో. బాగుంది కదన్నయ్య? బాగుందమ్మా. చెల్లమ్మా, ఇవాళ బీరువాలో కట్ల కట్టలు కుక్ చేస్తున్నావు. ఏమిటో అన్నయ్య, అబ్బులు అడుగు పెట్టాడు, మన జాతకమే మారిపోయింది. అది నిజమే చెల్లమ్మా. ఆ అబ్బులు గారు మబ్బుల్లోంచి దిగి మన హోటల్ కలెక్షన్ పెంచాడు. ఆఫీస్ కానీ ఇక్కడ సారీస్ ఉంది. ఏమిటి? అడు ఆడపిల్లలతో కనెక్షన్ పెంచుకుంటున్నాడు. పాలు పోయడం అయిపోయిందని నూరి పోస్తున్నావా? అబ్బో, ఇదే దవడ, ఇదే సైడు ఇలాగే పగిలింది. ఎవడు కొట్టాడబ్బా? వాడికి సింగిల్ ఆమ్లెట్ చాలదు, డబుల్ ఆమ్లెట్ కావాలి. ఊరికే ఉండరా ఆమ్లెట్. అన్నయ్య దాంట్లో తప్పే ఉంది. అప్పుడు ఆడపిల్లలతో మరీ అంత చనువు ఉండకూడదు. ఇదిగో అక్కడే నాకు చికాకెక్కి శ్రీకాకుళం చిట్టమ్మ సెంటర్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆడికి బుద్ధి లేకపోతే నీకేమైంది చిన్నమ్మా? కావాలనే మచ్చిక చేసుకుంటున్నా. రెండో పిల్లని చదివించావనుకో, అమ్మో బోల్డంత డబ్బు ఖర్చు అయిపోదు. రేపు మన హోటల్ పెద్దదైందనుకో, లెక్కలు రాయడానికి బోల్డంత డబ్బు ఇచ్చి గుమ్మస్తాను పెట్టుకోవాలి. అదే సరళం చదివించావనుకో, ఫ్రీగా లెక్కలు రాసి పెడతాది కదా. మా నాయనే, మా బుజ్జే, చదివిద్దాం. బాబు, ఇప్పుడు జరుగుతున్న మ్యాటర్ అది కాదు. సీతాకు ఒక సిలికిచ్చి చిన్నదాన్ని ఎందుకు మచ్చిక చేసుకున్నావు? సెంటర్ లో దూరి చికాకెట్టావంటే ఆల్ సెంటర్ సదిరిపోతాయి. సరస్వతి రోజు దేకుతూ ఇక్కడే ఉంటే హోటల్కి వచ్చే 100 మంది సవత్తల్లి కుట్టి పిల్లను సరిగ్గా చూసుకోవడం లేదని నిన్ను ఆడిపోసుకుంటారు కదా. అవునవును. అందుకే ఆ పిల్లని తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించావనుకో, మరి వాళ్ళ అక్కలు కూడా చేరు. అలా చెప్తావేంటి? ఆసుపత్రిలో చేర్పించి వచ్చామంటాం, అనాథాశ్రమంలో చేరుస్తాం. నా బాబే, నా జిలేబే, ఈ ముద నష్టపు పాలోడు ఇలాంటి మంచి సలహా ఒక్కటి పడే. ఇప్పుడు చెప్పు, ఈ పాలకాన్ని నేను కొట్టింది రైటా రాంగా? రాంగే. థాంక్స్. ఒకటి కొట్టింది రాంగే, 2 వాయించాల్సింది. అబ్బో, ఈ అమ్మాయి నీకేమవుతుంది? చెల్లెలు సార్. రొమాటిక్ కార్డ్ కంప్రెషన్ వల్ల ట్రాన్సియంట్ పారాప్లీజియా వచ్చింది. ఈనాళ్ళు మెడికల్ అటెండెన్స్ లేకపోవడం వలన కాళ్ళు చచ్చిపడిపోయాయి. ఫిజియోథెరపీ చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు. అన్నయ్య, ఏంటమ్మా? మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నయ్య. అదేంటమ్మా? నాకు కాళ్ళు రావన్నయ్య. నేను దురదృష్టవంతురాల్ని. అమ్మని పోగొట్టుకున్నాను, నాన్నని పోగొట్టుకున్నాను, కాళ్ళు కూడా పోగొట్టుకున్నాను అన్నయ్య. అలాగే నీ అన్నయ్య కూడా నీకు దూరం అయ్యాడు. కానీ నేను తిరిగి వచ్చా కదా, అలాగే నీ కాళ్ళు కూడా తిరిగి వస్తాయమ్మా. ఒక నిమిషం. అమ్మయ్యా, పగలంతా హోటల్లో రూపావు, రాత్రంతా ట్యాక్సీలో తిప్పావు.
ఇప్పుడైనా రెస్ట్ ఇస్తావు నాయనా? రెస్టాన్ని బొంద బ్రెడ్ టోస్ట్ డబుల్ ఆమ్లెట్ మసాలా టీ రెడీ అవుతుంది చూడు. ఇది టాక్సీయా మ్యూజియమా? టీవీ ఛానల్స్ లో ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. ఇది అల్లటప్ప టాక్సీ కాదు, హైటెక్ మొబైల్ క్యాంటీన్. పాన్ పరాగ్ నుంచి పెసరట్ దాకా, సిగరెట్ నుంచి కట్లెట్ దాకా ఏ ఐటమ్ అయినా ఆన్ టైం రెడీ. నీకేం కావాలి? ఒక డబుల్ ఆమ్లెట్. ఓకే, ఏం కావాలా? సిగరెట్లు ఇవ్వండి. ₹10. ఏంట్రా చిట్టమ్మ 2 రోజుల నుంచి దుకాణం మూసేసింది? ఏమో 2 రోజుల నుంచి చూపేమో ఆకాశం వంక, పిలిస్తే పలకట్లేదు, మూలుగుతుంది. ఆ మూలుగు కూడా చిలకలాగా ఏ అంటుంది. మరి డాక్టర్ చూపించబోయంట్రా? మొన్న అమెరికా నుంచి వచ్చింది అమరం అని, సమరం గారి తాలూకు బాడీ స్పెషలిస్ట్, టెస్ట్ చేస్తుంది. Oh my God! She is suffering with peninsular fever. పెనిన్సులా? Yes. అదేం చెప్పు? పెనిన్సులా నగరంలో జోక్ పెన్సిల్ అని ఆయన కనిపెట్టారు ఈ జబ్బుని. అందుకే ఆయన పేరుతో పెనిన్సులా ఫీవర్ అని పిలుస్తారు. మన దేశంలో లైలా మజ్నూకి, సలీం అనార్కలికి వచ్చింది. పురాణ కాలంలో శివుణ్ణి చూసి పార్వతికి వచ్చింది. నూనెలు అప్పడం వడియం వేగినట్టు ఈమె శరీరం విరహంతో వేగుతోంది. మందు లేదా? ఉంది. తమలపాకుల వాయిద్యం. తమలపాకులు? అవును, ఆ కాలంలో తామరాకులు కప్పేవారు. లేటెస్ట్ గా తమలపాకులు కప్పుతున్నాము. ఉష్ణం ఉష్ణీన శీతలం, వేడి వేడిని గుంజును. పోయి 1000 తమలపాకులు తెమ్ము. మిస్టర్ బెన్, ఈమె పెనిన్సులా ఫీవర్ కి కారణమైన ఆ స్మార్ట్ గై ఎక్కడా? ఓ మై గాడ్, మిస్టర్ బెన్, 1000 ఆకులు తీసుకురమ్మా. అదేమిటి ఒక ఆకు ఎక్స్ట్రా అడిగారు ఎందుకు? నాకు పెనిన్సులా ఫీవర్ వచ్చేలా ఉంది. పెద్ద సైజు కలకత్తా ఆకు తీసుకురా. డాక్టర్ గారు, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? స్టూపిడ్, లోపలికి చూడకము. అమ్మో, టవరింగ్ ఇన్ఫర్నో. ఇది తమలపాక తారుడ బర్రేక. ఏమైంది నాకు? ఎదురింట్లో ఉన్న అబ్బుల్ని చూసి నీ హృదయం అనే బీచ్ లో కెరటాలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఎలాగైనా అతన్ని నీ సొంతం చేసుకోము, లేకపోతే వాయుగుండం తుఫాన్ గా మారి తీరాన్ని తాకుతుంది. టైటానిక్ బద్దలైనంత ప్రమాదం. అతనంత తేలిగ్గా దొరికే మనిషి కాదు. పోనీ వెనక వెళ్ళి కౌగిలించుకోగలవా? ముందు పళ్ళు రాలగొడతాడు. ఓ మై గాడ్, కనీసం అతని ప్యాంటు షర్టు సంపాదించి వాటిలోకి దూరే. నీలో కొంచెం రిలాక్సేషన్, అతనిలో రియాక్షన్ మొదలవుతుంది. అతని శరీరంలో 1000 వోల్టుల విద్యుత్ ప్రవహించుచున్నది. ఈ షర్ట్ వేసుకుని అలాగే. వెరీ నైస్. ఇదేంటి ప్యాంటు కత్తిరించారు? ఫుల్ ప్యాంటుతో వెళితే రిజల్ట్ నిల్లు వస్తుంది. శృంగారం వరకు వస్తూ వెళ్ళాలి. ఏ నిక్కరు వేయము. యా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓ, ఇక వెళ్ళనా? ఆగము.
అపోజిషన్ క్యాండిడేట్ సింబల్ చూస్తే చాలు జెండా ఎత్తి జై కొట్టాలని చూస్తాం. కంట్రోల్ కంట్రోల్. అమ్మో ఆ పిల్లేమో పోతులు మారదు, ఇదేమో మన మాట పెరదు. లోపలికి పోవడం మంచిది. అదేంటి వెళ్ళిపోయాడు? బాటకు బాట రియాక్షన్ ఇచ్చింది. గుండెకు గుండె రియాక్షన్ ఇవ్వాలంటే ఈ వయాగ్రా టాబ్లెట్స్ వాడాలి. బట్ ఇది చాలా కాస్ట్లీ. అతను దొరకాలే గాని ఈ టిఫిన్ సెంటర్ మొత్తం రాసిస్తాం మీకు. ఇంతకీ వయాగ్రా వేసుకుంటే ఏమవుతుంది? పురుషులకు స్త్రీల మీద విపరీతమైన లైకింగ్ ఏర్పడడానికి అమెరికాలో దీన్ని లేటెస్ట్ గా కనిపెట్టారు. ప్లీజ్ చేస్తానండి. నో అనద్దు. ఓకే ఓకే ఓకే. ఈ బిళ్ళల్ని మా అబ్బుల చేత మింగించి అతన్ని ఒంగోలు గిత్తలాగా ఏయ్ అని అట్నుంచి దూకించాలి. చాలా కష్టమైన పని. నాకేంటి? నిజంగా వాడిని నా వాడిని చేస్తే ఈ హోటల్ మొత్తం నీకు రాసిచ్చేస్తా. ఏంటి అంటే చిట్టెమ్మ టిఫిన్ సెంటర్ కొట్టేసి కోట్లింగం టిఫిన్ సెంటర్ అని రాయిస్తావా? ఓకే. గురుడి వయాగ్రా టాబ్లెట్స్ మింగాడంటే నయాగ్రా జలపాతం లాగా జల 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 దూసుకుంటూ నీ దగ్గరకు వచ్చేస్తాడు. నువ్వు మాత్రం ఆగ్రాలో కాటేజ్ బుక్ చేసుకుని రెడీగా ఉండు.